ఈ ఒక్క విషయం ఆలోచించాలి ఫ్రెండ్స్ అందరం. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో ఓ 10 మంది ఉంటే ఈ 10 మందిలో ఓ 7 మంది ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవసరంతో డబ్బులు ఇస్తారు అన్నేస్తారు. మిగతా ఉన్న ముగ్గురికి అలా కాదు. ఎందుకంటే వీళ్ళకి అంటే ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఇంట్లో అడగలేరు ఆ ఇంట్లో పరిస్థితులు చూసి. అది మనం ఏంటంటే మన ఫ్రెండ్స్గా మనం అర్థం చేసుకోవాలి. ఏటీడు ఎప్పుడు పార్టీలో ఎవడ పార్టీ పిలిచినా వస్తాడు, ఎక్కడ ట్రిప్ వేసినా రాడు అనుకుంటే అంటే అందరింట్లో ఒకలాగా సాగిపోదు కదా. ఎవడింట్లో కష్టాలు ఆడివి అర్థం చేసుకుని ఫ్రెండ్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. అంటే ఎప్పుడైనా ఒకటి రాను అంటే ఆడేదో డబ్బులు అయిపోతాయో ఏదో అని చెప్పి రావడం మానేడు. వాడింట్లో పరిస్థితులు చూసుకుని వాడు రావడం మానేస్తాడు అంతే. ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ ఎంజాయ్ చేయాలంటే ఉండాల్సింది డబ్బు ఉండాలి. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఫ్రెండ్స్ డబ్బులు పెడతారు, ప్రతిసారి ట్రిప్కి వెళ్ళి డబ్బులు పెట్టరు కదా. వాళ్ళు ఆగిపోతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. పోనీ 2 సార్లు ఇట్టినప్పుడు వచ్చారంటే 3వ సారి రాలేదంటే ప్రతిసారి ఒక మనిషి దగ్గర తీసుకొని వస్తాడు, కానీ ఆ మనిషికి అటు రిటర్న్ ఇవ్వలేడు. అవన్నీ చూసుకొని ఆడు రావడం మానేస్తాడు. అందరింట్లో ఒకలా సాగిపోదు. ఒక్కసారి ఆలోచించుకొని ఎవరినో ఒక ఫ్రెండ్ అయినా ఎవరినో ఒక మాట అయినా ముందు ఆలోచించుకోండి. నువ్వు డబ్బులు తీయరా, పిసిన రోడ్లో ఉంటారా, లైఫ్ ఎంతరా, ఎంజాయ్ చేయరా, అలా ఉండిపో చచ్చిపోరా అంటారు. ఎవడింట్లో పరిస్థితులు ఆడివి.